హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. దిస్ ఈజ్ విజయ్. సో నేను గత 24 వీక్స్ నుంచి నా ట్రేడింగ్ డీటెయిల్స్ అనేటువంటిది నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఇప్పుడు మనము 25th వీక్లో ఉన్నాము. ఈ 25th వీక్ యొక్క ట్రేడ్ డీటెయిల్స్ అనేటువంటిది ఒకసారి డీటెయిల్గా తెలుసుకుంటూ, అదేవిధంగా నా ఎంట్రీ డీటెయిల్స్ కూడా ఎక్కడ ఎంట్రీ చేశాను, ఏ పొజిషన్స్ తీసుకున్నాను అనేది కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఆదివారం రోజు నా వెబినార్ అటెండ్ అయిన వాళ్ళకు నేను ఆల్రెడీ ఈ పొజిషన్స్ చూపించాను. ఆదివారం రోజు నాకు ఆల్మోస్ట్ 25,000 రూపీస్ ప్రాఫిట్‌లో ఉన్నది. సో, ఈ 25th వీక్‌లో నేను ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ 30,000 రూపీస్ ప్రాఫిట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో, కానీ మీరిక్కడ చూస్తే ఐటీబీస్ ఉన్నాయి. ఇక్కడ ఇది. ఈ ఐటీబీస్ కూడా నేను ఆల్మోస్ట్ 5, 6 వీక్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. మీరెవరైనా నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మీరొకసారి ఆ వీడియోస్ చూడండి. ఐటీబీస్‌లో కూడా ఈరోజు ఆల్మోస్ట్ ఒక 38,000 వరకు పొజిషన్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే. సో, ఈడ ఆల్మోస్ట్ 38,000 రూపీస్ అంటే 74 చూపిస్తా ఉంది. బట్ ఫైనల్‌గా నేనైతే 38,000 రూపీస్ అనేటువంటిది ఐటీబీస్‌లో సెపరేట్‌గా క్లోజ్ చేశాను. మీరేమైతే ఈ పొజిషన్స్ చూస్తున్నారో ఇక్కడ ఈ 30,000 అనేటువంటిది ఇది నిఫ్టీలో చేశాను. ఓకే. సో, ఎవరైతే నా వెబినార్ అటెండ్ అయ్యి ఉంటారో వాళ్ళకు నా ఎంట్రీ లెవెల్స్ అనేటువంటిది డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అసలు ఈ ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నాము, ఎందుకు తీసుకున్నాము అనేటువంటిది ఒకసారి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. యాహ్! సో, మీ అందరికీ తెలుసు నేనొచ్చేసి ఈ పర్టిక్యులర్ లెవెల్స్ అనేటువంటిది నా ఓన్‌గా డెవలప్ చేసుకున్నాను. సో, నా పర్టిక్యులర్ లెవెల్స్ ప్రకారము నేను ఈ ట్రేడ్స్ ఎప్పుడు చేశానంటే 24th ఫ్రైడే రోజు చేశాను. ఇక్కడ ఫ్రైడే రోజు చేశాను. సో, ఏం చేశాను, ఎలా చేశాను అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో, ఫ్రైడే రోజు తీసుకునేటప్పుడు మీ అందరికీ తెలుసు నేనేం చేస్తాను జనరల్‌గా ప్రీవియస్ 3 డేస్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాను. సో, ఇక్కడ 3 డేస్ మార్కెట్స్ చూస్తే 1 డే, 2 డే, 3 డే. ఓకే. సో, ఈ 3 డేసు ఏమొచ్చింది నాకు జనరల్‌గా ఏమొచ్చింది వాటర్ ఫాల్ మోడల్ వచ్చింది. సో, ఈ వాటర్ ఫాల్ మోడల్ వచ్చిన తర్వాత నేను ఫ్రైడే రోజు ట్రేడింగ్ చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు ఈ పర్టిక్యులర్ బ్లాక్ లైన్ అనేటువంటిది నా యొక్క సపోర్ట్ అవుతుంది. సో, నా సపోర్ట్ నుంచి మార్కెట్ అనేటువంటిది ఇలా పైకి వెళ్ళడం. ఒక్క నిమిషం. ఓకే. సో, ఇక్కడ నా సపోర్ట్ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళడం నా కంటితో నేను చూశాను. ఓకే. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి. తర్వాత ఇక్కడ రిట్రేస్‌మెంట్ జరిగిన తర్వాత అంటే ఎప్పుడైతే మార్కెట్ అనేటువంటిది రిట్రేస్‌మెంట్ అంటే 23,620 వచ్చిన తర్వాత ఫ్రైడే గురించి మాట్లాడుతున్నాను. సో, 23,620కి వచ్చినప్పుడు సో, నేనేం చేశానంటే 23,600 పీఈ పైన సెల్ చేశాను. అదేవిధంగా 23,650 పీఈ సెల్ చేశాను. సో, మార్కెట్ పైకి వెళ్ళి 23,900 సిఈ కూడా సెల్ చేశాను. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనేటువంటి డైరెక్షన్స్‌తో నేను ఈ పర్టిక్యులర్‌గా ఇవన్నీ కూడాను సెల్ చేయడం జరిగింది. సో, మీ అందరికీ తెలుసు నేను నేకెడ్ సెల్ చేయను. నేను ఆల్వేస్ హెడ్జింగ్ చేస్తాను. ఇక్కడ సెల్ చేయడము పీఈని సెల్ చేశాను అంటే నా యొక్క అర్థం ఏందంటే ఇక్కడ బుల్ పుట్ స్ప్రెడ్ చేశాను అని. అదేవిధంగా పీఈ సెల్ చేశాను అంటే బుల్ పుట్ స్ప్రెడ్ చేశాను అని. అదేవిధంగా 2300 900 సిఈ కాల్ సెల్ చేశాను అంటే ఇక్కడ వచ్చేసి నేను బియర్ కాల్ స్ప్రెడ్ చేశాను అని చెప్పి. సో, ఈ కాంబినేషన్ అంతా కలుపుకొని నేను ట్రేడ్ చేశాను. అంటే నా వ్యూ ఎలా ఉంది యాజ్ పర్ నా లెవెల్స్ నా వ్యూ పైకి ఉంది కాబట్టి సో, నేను ఎక్కడైతే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నానో నాకు ఈ మంచి ర్యాలీ వచ్చింది. ఈ ర్యాలీ మొత్తం ఈరోజు మార్నింగ్ వరకు కూడా నేను క్యాప్చర్ చేసేసి సో, మార్నింగ్ వచ్చేసి నేను ఇక్కడ ఈ పొజిషన్స్ అన్నిటినీ ఆల్మోస్ట్ ఒక 30,000 రూపీస్ ప్రాఫిట్‌తో
క్లోజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ వీక్లో మీరు గమనిస్తే నేను కేవలం 2 ట్రేడ్స్ చేశాను. ఒకటి మండే రోజు ట్రేడ్ తీసుకున్నాను, తర్వాత ట్యూస్డే ట్రేడ్ తీసుకోలేదు, వెడ్నెస్డే ట్రేడ్ తీసుకోలేదు, థర్స్డే తీసుకోలేదు, ఫ్రైడే మాత్రమే తీసుకున్నాను. మండే రోజు ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో ఒక్కసారి చెప్తాను చూడండి. ఓకే, సో యా సో ఇక్కడ మండే రోజు నేను ట్రేడ్ చేయడం జరిగింది. ఓకే, సో మండే అంటే ఎప్పుడు 20th. సో ఇది నేను ట్రేడ్ చేసిన డేట్ 20th. సో ట్రేడ్ చేసే ముందు మీ అందరికీ తెలుసు, నా వెబినార్ ఎవరైతే ఫ్రీ వెబినార్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ క్లియర్గా తెలుసు. నేను ఏం చేస్తాను, ప్రీవియస్ 3 డేస్ను ఇక్కడ ప్రీవియస్ 3 డేస్ చూస్తే నాకు ఇక్కడ ఏమొచ్చింది, స్టెప్స్ మోడల్ వచ్చింది. సో స్టెప్స్ మోడల్ వచ్చిన తర్వాత నాకేమవుతుంది, ఇది నా యొక్క రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. ఈవెన్ ప్రీవియస్ డే కూడా ఇది కూడా నా రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. నా రెసిస్టెన్స్ పాయింట్ నుంచి మార్కెట్ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ వచ్చినప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ బియర్ కాల్ స్ప్రెడ్ చేసి అరౌండ్ 9,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఆ వీడియో నేను 24th వీక్ కింద వీడియో చేయడం జరిగింది. సో ఈరోజు 25th వీక్ కింద ఈ పొజిషన్స్ క్లోజ్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎవ్రీడే ట్రేడింగ్ చేయడం నా ఉద్దేశం కాదు. జస్ట్ లెవెల్స్ వేసుకొని కూర్చుందాము. మార్కెట్ కోసం మనం పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే మార్కెట్ మన పర్టికులర్ లెవెల్ దగ్గరికి వస్తుందో అప్పుడు మాత్రమే అక్యురేట్ ఎంట్రీస్, అంటే వీక్లో 2 ఎంట్రీసే తీసుకున్నాను. సో మీరు 3 వీక్స్ టైంలో 2 వీక్స్ టైంలో తీసుకుంటే నేను కేవలం 3 ఎంట్రీస్ తీసుకున్నా. 2 వారాల సమయంలో నేను 3 ఎంట్రీస్ తీసుకున్నా. సో ఫస్ట్ ఎంట్రీలో మీకు తెలుసు ఆల్మోస్ట్ 24,000 ప్రాఫిట్ బుక్ చేసి ఆ వీడియో పోస్ట్ చేశాను. సెకండ్ ఎంట్రీలో అరౌండ్ 9K, థర్డ్ ఎంట్రీలో 30K. ఓకే, సో ఆల్మోస్ట్ 24, 34 ఆల్మోస్ట్ ఒక 64,000-65,000 వరకు నేను ఇది చేయడం. ఇది జస్ట్ కేవలం 5 lakh క్యాపిటల్, అంటే ఆల్మోస్ట్ 13% వరకు క్యాప్చర్ చేయడం జరిగింది. సో నేనేం చెప్తున్నానంటే, మనం ఒక లెవెల్స్ని బేస్ చేసుకొని ఆ లెవెల్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే మార్కెట్ అనేటువంటిది ఆ లెవెల్స్ దగ్గరికి వస్తుంది. ఆ లెవెల్స్ దగ్గర పర్ఫెక్ట్గా నో నేకెడ్ బయింగ్, నో నోకెడ్ సెల్లింగ్, హెడ్జింగ్ స్ట్రాటజీస్ చేసామంటే మనకు సైకలాజికల్గా మనం ఎలాంటి ఎఫెక్ట్ కాము. సో దట్ మనకి ఏమవుతుందంటే ఈజీగా అనేటువంటిది మనం ట్రేడ్లో ఉండగలుగుతాము. సో ఇది 25th వీకు. సో మండే రోజే మనం ఏం చేసాము, ఆల్మోస్ట్ 30,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసాము. చూద్దాం ఇంకా ఈ వీక్లో మనకి ఏదైనా మన లెవెల్స్ దగ్గర వస్తాయా, లేదు అంటే ఈ లెవెల్స్ దగ్గర రానప్పుడు మనం ఆప్షన్స్ బేస్ చేసుకొని కూడా ఆప్షన్ చార్ట్లో కూడా ఎంట్రీస్ వచ్చినప్పుడు ఎంట్రీస్ తీసుకుంటాం. సో నేను ఏదైతే ఫర్దర్ ట్రేడ్స్ తీసుకుంటానో అవి మీతో నేను షేర్ చేసుకుంటాను. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.